వాట్ ఈజ్ సినిమాటోగ్రఫీ? దీనికి బేసిక్స్ చెప్పే ముందు కొంతమంది కామెంట్స్లో పెట్టారు ఏఐ యూజ్ చేసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ చేయాలనుకుంటున్నానని. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియో కానీ ఫాలోయింగ్ వీడియో కానీ చేస్తాను. నేను అంటే ఒక 1.5 year బ్యాక్ ఒక షార్ట్ వీడియో అంటే ఒక 1 page స్క్రిప్ట్ లాగా రాసి ఏఐలో ట్రై చేశాను. బట్ అవుట్పుట్ ఎట్లా ఉంది ఏంటనేది కూడా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను నేను దాని గురించి. అండ్ ఇంకా కొంతమంది కామెంట్స్లో ఏం పెట్టారంటే ఎమోషన్స్ గురించి చెప్పండి, ఎమోషన్స్ రాసినప్పుడు ఆ ఎమోషన్స్ క్యారీ అవ్వట్లేదు అని. అంటే ఎమోషన్స్ అనేది ఎట్లా అంటే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఆడియన్ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆర్క్లో ఆడియన్ కూడా కనెక్ట్ కావాలి. అది ఫస్ట్ నుంచి తన జర్నీకి కనెక్ట్ అవుతుందంటే తను ఎమోషన్ ఫీల్ అయినప్పుడు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకి సినిమాలలో అంటే నేను ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా సినిమాలు చూసినప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉండదు, సడన్గా ఏదో వస్తుంది, అందుకని ఎమోషన్ కనెక్ట్ కారనమాట. మీ క్యారెక్టర్ ఆర్క్ కరెక్ట్ ఉన్నప్పుడు ఆడియన్ కనెక్ట్ అయితే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయితే ఎమోషన్ డెఫినెట్గా ఫీల్ అవుతాడు. అది నేను డీటెయిల్డ్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మలేషియా మూవీలో చాలామంది అంటారు అంటే కొన్ని సీన్స్లలో ఎమోషన్కి కనెక్ట్ అయినాము అని అంటారు అనమాట. నేను ఆ డైరెక్టర్తో కూడా తను ఎలా రాసుకున్నాడు ఏంటనేది ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఆల్రెడీ మలేషియం డైరెక్టర్తో మాట్లాడాను అండ్ సున్గా తను ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను దాంట్లో ఎమోషన్ తను ఎట్లా రాసుకున్నాడు ఏంటనేది కూడా. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద సినిమాటోగ్రఫీ. బట్ సినిమాటోగ్రఫీ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ రాసుకుంటాము, దాన్ని విజువల్గా అంటే ఆర్టిస్ట్తోని ఆ విజువల్గా ప్రజెంట్ చేస్తామన్నమాట స్క్రీన్ పైన. ఇవన్నీ కూడా జస్ట్ ఒక ప్రజెంట్ చేయడానికి ఏంటంటే మనకి కెమెరా ఒకటే కాదు, కెమెరా యాంగిల్స్ ఉంటాయి, కెమెరా లెన్సెస్ ఉంటాయి, తర్వాత దానికి కొన్ని అంటే మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ ఏంటంటే అనేది లైటింగ్ ఉంటుంది, తర్వాత కలర్ గ్రేడింగ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇవన్నిటితోని మనము ఒక విజువలైజ్గా చేసి ఆ స్క్రీన్ పైన చూపిస్తాం అన్నమాట. సో అది సినిమాటోగ్రఫీ బేసికల్గా. సో దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. బట్ మీకు కెమెరా సెట్టింగ్స్ కానీ మీకు అంటే కెమెరా ఏ కెమెరాస్ యూజ్ చేసుకోవాలి సినిమాటోగ్రఫీకి అనేది ఇట్లా మీకు ఏది కావాలన్నా కూడా కామెంట్స్లలో పెట్టండి. నేను అంటే ఇవన్నీ నాకు చేశాను, నేను నా ఓన్ సినిమా కూడా చేసుకున్నాను. బట్ కమింగ్ టు లైక్ ఎట్లా ఏంటనేది నేను ఇది బేసిక్స్ చెప్తాను మీకు, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని నేను ఏం టూల్ యూజ్ చేస్తాను, ఎలా క్యాప్చర్ చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ గెట్ అన్ ఐడియా అనమాట దీని గురించి. ఇప్పుడు ఒక సీన్ ఎట్లా అంటే ఒక ఇంట్లో దొంగతనం అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే టైం సెటప్ చేసుకున్నారు, వాళ్ళు పోలీసు వాళ్ళకి తెలుసు. సో అక్కడి నుంచి పోలీసు బయలుదేరింది వస్తుంది. సో వీళ్ళు ఒక పర్టికులర్ టైం అంటే ఇంత టైం లోపల వీళ్ళు ఇక్కడి నుంచి ఈ దొంగతనం చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు పోలీసు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ సీన్ని నేను కెమెరాస్తోని తీయాలి ఇప్పుడు. ఓకే, ఇది ఆడియన్స్కి ఇంటెన్సివ్గా చెప్పాలి బేసికల్గా. సో ఇది ఇప్పుడు ఎట్లా తీస్తాను నేను? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇల్లు ఇట్లా ఉందని అంటే ఒక కాంపౌండ్ ఉంది, కాంపౌండ్ లోపల ఇక్కడ ఇల్లు ఉందనుకోండి, వీళ్ళు ఇంట్లో దొంగతనం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ రోడ్ ఉంది అండ్ ఇక్కడ నుంచి పోలీస్ది వ్యాన్ వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఒక క్రేన్ సెటప్ చేస్తాను అనమాట. క్రేన్ సెటప్ చేసేసి ఈ యాంగిల్ ఇక్కడ నుంచి పోలీస్ వచ్చేది చూపిస్తాను. ఇది వచ్చి లోపలికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలానే ఆ క్రేన్ని పైకి తీస్తాను అనమాట. తీసినప్పుడు ఏమవుతుందంటే కాంపౌండ్ ఎలా ఉందని తెలుస్తుంది. దీని లోపల ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత అంటే క్రేన్ పైనకి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు దొంగలు అయిపోయేసి వెనక నుంచి ఇట్లా గోడ ఎక్కేసి దుంకేస్తున్నారు అనమాట. ఇంట్లోకించి పోలీసు కూడా దిగేసి ఒక పోలీస్ అతను ఇచ్చిన రాగానే సార్ ఇక్కడికించి వీళ్ళు పరిగెత్తున్నారు అనగానే తిను పట్టుకోవడానికి పరిగెత్తుంటాడు అనమాట. ఇప్పుడు మనకి అది ఎస్టాబ్లిష్ చేసేసినాం అక్కడికి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అది చెయ్యాలంటే మనకి క్రేనే కావాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అది ఎలా ఉంది ఏంటనేది ఆడియన్స్ కూడా ఒక విజువల్గా పెట్టేస్తే వీళ్ళు ఎలా ఉంది ఏంటనేది కూడా వాళ్ళు అంటే మైండ్లలో రన్ అవుతుంటుంది అనమాట. ఇదంతా కూడా కెమెరా వర్క్ అంతా కూడా ఏంటంటే మైండ్ అనమాట. మైండ్ ఎలా ట్విస్ట్ చేస్తాం అనేదే కెమెరా అనమాట బేసికల్గా. యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ద కెమెరాస్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే తిను ఇక్కడ దిగాడు, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కట్ చేసేసి ఏంటంటే మనము కెమెరా మన డాలీ ఉంటుంది కదా, డాలీ కాదు సారీ, మన గింబల్, ఇట్లా ఇప్పుడు పెద్ద గింబల్స్ ఉంటాయి, ఇట్లా పట్టుకుంటారు. పట్టుకొని ఇక్కడ మధ్యలో కెమెరా ఉంటుంది కదా, స్టేబుల్ ఉంటుంది. ఇప్పుడు తిని ఇట్లా పరిగెత్తున్నాడు, తిని వెనకాల మనం కెమెరా పెట్టాము.
కెమెరా పెట్టేసి తిను పరిగెత్తుంటే తిను కూడా పరిగెత్తుంటాడు తినంబడి. ఓకే, ఈ షార్ట్ వైడ్ యాంగిల్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన అయిపోయింది, ఆ క్రేన్తో అంతా అయిపోయింది. ఇప్పుడు తిను పరిగెత్తున్నాడు, ఇక్కడ గోడ మీదకి అందరు ఎక్కి దుంకుతున్నారు. లాస్ట్ అతను ఏంటంటే ఇక్కడ పడిపోయాడు, కింద పడిపోయాడు. ఓకే, తిను పరిగెత్తున్నాడు, ఇప్పుడు తిని ఇక్కడ పడిపోయాడు. సో మనకి ఇది కాంపోజిషన్ కూడా ఇంపార్టెంట్. కాంపోజిషన్ తిని ఎక్కడ ఉంటాడు, తిని పరిగెత్తుంటే మనం ఒకటే యాంగిల్లో తీస్తాం అనమాట. ఈ తిని పరిగెత్తుంటే ఆడియన్స్ కూడా అది ఫీల్ కావాలి, ఇంటెన్స్గా ఫీల్ కావాలంటే పట్టుకొని మనం తిను పరిగెత్తుంటే బ్యాక్ సైడ్ నుంచి తను కూడా లేస్తుంటే అది కూడా క్లియర్గా రావాలన్నమాట. మనకి వైడ్ యాంగిల్ లెన్సెస్ పెట్టేసి పరిగెత్తుంటే ఈ పరిగెత్తుతున్నప్పుడు ఏంటంటే టక్ 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 అని స్పీడ్గా లేసేసి ఎక్కేసి దుంకుతుంటే తిను దగ్గరికి క్లోజ్కి వెళ్ళి ఇట్లా కాళ్ళు పట్టుకోవడానికి పోయినప్పుడు తను స్కిప్ అయ్యి అటు సైడ్ దుంకేశాడనమాట, తిను వాల్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ ఇంటెన్సిటీ కావాలి. సో మనం అంతా కూడా ఒకటే యాంగిల్లో పరిగెత్తుకున్నట్టు తీస్తామన్నమాట. ఇప్పుడు ఈ డాలీ ఏదైతే షాట్ ఉంటుందో ఆ డాలీ అనేది అక్కడ ఇంపార్టెంట్ మనకి, అంటే మన గింబల్ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే తిను పరిగెత్తుతున్నది ఆడియన్స్ కూడా తిను పరిగెత్తుతున్నట్టు, అంటే వాళ్ళకు కూడా పరిగెత్తుకుంటా తను పట్టుకుంటాడా లేదా అనేది వాళ్ళకు కూడా ఉండాలన్నమాట. తిను లేసి ఒకటే షాట్లు ఉండాలి అంతా కూడా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే టూ మెనీ కట్స్ చేసేస్తారనమాట. కట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ పోతుంది. మీరు పరిగెత్తుతుంటే అదే షాట్ మీకు ఒక 10 షాట్లు రావచ్చు, 20 షాట్స్ రావచ్చు, కరెక్ట్గా రావాలి. అది తను లేసి ఉరుకుతున్నప్పుడు కాలు ఇట్లా పట్టుకునేటప్పుడు తను జంప్ అయిపోవాలి. సో ఇది మనకి కొన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ కరెక్ట్గా రాదనమాట. ప్రాక్టీస్ చేసిన తర్వాత టైమింగ్ ఉంటుంది, తను ఏ డిస్టెన్స్లో ఉండాలి, ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేసేసి, అంటే వాళ్ళకు ప్రాక్టీస్ చేయించేసి ఆ గింబుల్ షాట్స్ రావాలి. ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ అబౌట్ ఒక్క షాట్లో రాదనమాట. ఆడియన్స్కి ఫీల్ కావాలంటే దట్స్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. సో అలా పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళి దగ్గర దగ్గర తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్గా అది తను జంప్ అయిపోయాడు, తను పట్టుకున్నామంటే అటు వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఇది ఇంటెన్స్గా వస్తుంది. ఇప్పుడు బేసికల్గా మీకు కావాల్సింది ఏంది, వైడ్ యాంగిల్ లెన్స్ కావాలి, తర్వాత మీకు కెమెరా కూడా క్యాప్చర్ చేసేది కావాలి, ఆ టైపు వైడ్ ప్లస్ అంటే మీకు ఈ పరిగెత్తినప్పుడు లైట్స్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఉండొచ్చు కొన్ని. సో మీకు నైస్ కెమెరా కావాల్సి వస్తుంది. తర్వాత మీకు ఆ గింబుల్ కావాల్సి వస్తుంది, అంటే గింబుల్ స్టెబిలైజర్స్ ఉంటాయి కదా, 4 అంటే 3 యాంగిల్స్ స్టెబిలైజర్స్ ఉంటాయి. మనము పోలీసు వెనకాల పెట్టినప్పుడు ఏంటంటే మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఎంత డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండాలి, వాటికి తన ఫోకస్లు ఉండాలా, తిని ఫోకస్లు ఉండాలా, ఆ ఇంటెన్సిటీ ఎవరి మీద క్రియేట్ చేస్తున్నాము, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఒకరు ఫోకస్లు ఉంటే ఇంకొకరు బ్లర్ అయిపోతారు. ఇప్పుడు ఎవరు బ్లర్లు ఉండాలి, ఎవరు ఫోకస్లు ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట క్యాల్కులేషన్స్ ఆడియన్స్కి చూపెట్టినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ చూసినప్పుడు ఎప్పుడో కూడా కెమెరా అంటే స్క్రీన్ పైన చూసినప్పుడు సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు సెంటర్లో ఉన్నప్పుడు తిని బ్యాక్ పెట్టినప్పుడు తను ఎక్కడ ఉండాలి, తను కార్నర్కి వెళ్ళడానికి లేదు, ఈ యాంగిల్ ఎట్లా ఉండాలి, ఇది ఏ పొజిషన్లో పెడితే ఆడియన్స్ ఫీల్ అవుతారు, ఎంత లోపలే ఉండాలి. ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉంటుంది కానీ కార్నర్స్లలో పెట్టలేము మనం. ఒక దానికి కాంపోజిషన్ అంటాం కదా, కాంపోజిషన్లో కూడా దానికి డిఫరెంట్ కాంపోజిషన్ ఉంటాయి అనమాట. అంటే మన 3 పాయింట్ ఉంటుంది, తర్వాత గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఈ దేంట్లో ఫిట్ అవుతుంది, గోల్డెన్ ట్రయాంగిల్లో ఫిట్ అవుతుందా, మోస్ట్లీ నేను చెప్పిన షార్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, గోల్డెన్ ట్రయాంగిల్లో ఫిట్ అవ్వచ్చు. సో ఇలా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఈ ట్రయాంగిల్ ఇవన్నీ తెలిసినప్పుడు ఏంటంటే ఆడియన్స్ కూడా ఫోకస్ వెళ్తుంది, వాళ్ళు కూడా ఇంటెన్స్గా ఫీల్ అవుతారు. మనం ఆ షార్ట్ తీస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ ఇంటెన్స్ ఫీల్ అవుతారు. ఆ కెమెరా షాట్ తీస్తున్నప్పుడు కూడా వాళ్ళు అంటే పట్టుకుంటాడు కరెక్ట్గా లేస్ జంప్ అయ్యి కరెక్ట్గా కాలు పట్టుకునే టైంలో జంప్ అయ్యాడు అనుకోండి, సో అది ఫీల్ వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ కూడా ఒక సింగిల్ టైక్లో దిగాల్సి వస్తుంది. ఒక్కోసారి మనకి కట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ పోతుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ లైక్ డిఫరెంట్ థింగ్స్ ప్లేసెస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏముంది, వైడ్ యాంగిల్ కావాలి మనకి, కెమెరా క్యాప్చరింగ్ అంటే పరిగెత్తుంటే ఆ గోల్డెన్ మనకి షట్టర్ అంటాం అనమాట, గ్లోబల్ షట్టర్ ఉంటాయి. ఇప్పుడు సినిమా కెమెరాస్కి ఏంటంటే గ్లోబల్ షట్టర్స్ ఉంటాయి, అట్లాంటి కెమెరా ఉండాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు అక్కడ లైటింగ్ ఎట్లా ఉందో, ఒకటి మనం అక్కడికి పరిగెత్తున్నప్పుడు అక్కడ బ్రైట్ లైట్ ఉండొచ్చు, ఇక్కడ షేడ్ ఉండొచ్చు, డైనమిక్ రేంజ్ అని ఉంటుంది, ఆ డైనమిక్ రేంజ్ ఏమి ఉండాలి. సో ఇవన్నీ ప్లే అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా సినిమాటోగ్రఫీ పార్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా. సో ఇలా కరెక్ట్గా ఏ టూల్ని ఎప్పుడు యూజ్ చేయాలనేది అప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఇవి మిస్యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇప్పుడు మనకి కొన్ని సినిమాలలో నేను కొన్నిట్లలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే
పీరియాడిక్ డ్రామా అని చూపిస్తారు. పీరియాడిక్ డ్రామాలు ఏంటంటే మళ్ళీ డ్రోన్ చూపిస్తారు. పీరియాడిక్ డ్రామాలో లైక్ 80స్లో 90స్లో ఆ టైంలలో డ్రోన్స్ లేవు. సో మీరు డ్రోన్స్లలో షాట్ తీసినప్పుడు అంటే ఆ ఫీల్ రాదు, ఆ ఫీల్ పోతుంది అన్నమాట. సో అక్కడికి మనకి ఎలా చూపెట్టాలి, ఆ టైంలలో ఎలా ఉంటుంది ఏంటనేది, ఇప్పుడు గుట్ట మీద పెట్టి ఒక షాట్ తీశారనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. లైక్ అది ఆ కెమెరా అక్కడ పెట్టి అక్కడ షాట్ తీయడం అనేది వేరు, ఆ ఫీల్ వస్తుంది. కానీ డ్రోన్స్ పెట్టి తీయడం అనేది కరెక్ట్ కాదు అది. సో ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలి. కెమెరా ప్లేస్ ఎ వెరీ వెరీ కీ రోల్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్ ఏంటంటే మనం కెమెరాలో ఏం క్యాప్చర్ చేసాం దాని త్రూ ఆ ఎమోషన్స్ కానీ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి కదా. సో దానికి ఏం లెన్స్ ఉండాలి, ఏం కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ ఉండాలి, డైనామిక్ రేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట, చాలా ప్లే అవుతాయి అనమాట. సో మీకు అంటే బేసిక్స్ చెప్తున్నాను. లైక్ ఇప్పుడు ఇక్కడ చిన్నదానికే మనకి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. సో మనకి క్రేన్ యూజ్ చేసాము, అక్కడ క్రేన్ కంపల్సరీ, ఎందుకంటే ఆ షార్ట్ తీయాలంటే ఆ టైప్లో కావాలన్నమాట మనకి, అది కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఈ చేజింగ్ అని అంటే మళ్ళీ గ్లోబల్ షట్టర్ ఉన్నాయి కావాల్సి వస్తుంది, కెమెరాస్ పరిగెత్తుంటాడు. సో జంప్ చేసినప్పుడు సింగిల్ డాలీ కావాలి, గింబుల్ కావాలి, మన గింబుల్ కావాలి. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్లా డిఫరెంట్ ఇవన్నీ ప్లేస్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఏ టైంలో ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేయాలి. ఆడియన్కి అది కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఏదైనా వీళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు అన్నీ కూడా క్రెయిన్స్ యూజ్ చేస్తే కాదు, అక్కడ క్రెయిన్ అవసరం లేదు. లైక్ యూ షుడ్ నాట్ యూజ్ ఎనీవేర్ ద క్రెయిన్. ఇప్పుడు నేను బయట చెప్పిన దానికి అవసరం, ఎందుకంటే ఆ సెటప్ ఎట్లా ఉంది, వీళ్ళు ఎట్లా చూస్తున్నారు, వీళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చేజింగ్ ఎలా ఉంది, ఆడియన్స్కి ఆ సెటప్ చేసి అది చేసినప్పుడే వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. ఈ ప్రాపర్గా ఈ టూల్స్ అన్ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దిస్ ఆల్ లైక్ ఒక పార్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అనమాట. సో సినిమాటోగ్రఫీ అనేది పెద్దదనమాట. సో అది బేసిక్ మీకు ఐడియా అర్థమైంది అనుకుంటున్నాను. బట్ పర్టికులర్గా సింగిల్ టాపిక్స్ చేసి పెడతాను. మీకు పర్టికులర్గా ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, దాని గురించి పర్టికులర్ వీడియో చేసి పెడతాను. ఆల్రెడీ ఆస్పెక్ట్ రేషియో చేశాను, కాంపోజిషన్ చేశాను నేను, ఇంకా కొన్ని ఉన్నాయి. క్లాప్ గురించి కూడా నా ఛానల్లో ఎప్పుడో పెట్టాను నేను, ఆ క్లాప్ గురించి కూడా మీరు చూడొచ్చు. ఇలా కొన్ని వీడియోస్ ఉన్నాయి, సో అవి చూడండి. అండ్ మిగతా ఈ డీటెయిల్స్ కూడా చేసి కామెంట్స్లో అంటే నేను వీడియోస్ పెడతాను. ఓకే. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏఐ గురించి చేస్తాను. సో దాని గురించి పర్టికులర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి ఏంటనేది కూడా దాంట్లో చెప్తే నేను దాని ప్రకారం కూడా దాంట్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఈ వీడియో అంతే. ఆల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.